హాయ్ అండి. ఈరోజు మీకు మసాలా వడలు, అలసందలతో మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో క్రిస్పీగా, మెత్తగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశానండి. చాలా బాగుందండి మెత్తగా. అలాగే దీనికి కావాల్సింది ఏంటంటే, ముందుగా నేనైతే 2 కప్స్ అలసందలు తీసుకున్నానండి. అలాగే హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను. ఈ రెండు 2 అవర్స్ ముందే నానబెట్టేసానండి. ముందుగా నానబెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో ఈ రెండు తీసేసుకోవాలండి. దీంట్లో మనం ఏంటంటే మీడియం సైజు ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా సోంపు, అలాగే జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, మనకి కావాల్సిన కారంలో పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఒక తిప్పామంటే బరగ్గా ఉంటుందండి. అలాగే వేసుకోవాలండి మసాలా వడలంటే. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో మనం ఉప్పు చూసుకోవాలండి సరిపోయిందా లేదని. దాని తర్వాత మనం వంట సోడా కొద్దిగా వేసామనుకోండి చాలా బాగుంటుందండి, కొంచెం ఉబ్బుతుంది అనమాట మసాలా వడలు. అలాగే వంట సోడా వేసి కలిపేసి తర్వాత కడాయి పెట్టి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకుని ఓ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.